ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 30వ వచనము. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. మనము మార్పు చెందినప్పుడు దేవుడు మన మీద ముద్ర వేయును. మనము ఆయన వారమని చూపుటకు పరిశుద్ధాత్ముడు వేయు ఒక ముద్ర అది. ఆయన బలమైన ఆత్మ యొక్క పరిశుద్ధ ముద్ర అది. ఆయన ద్వారా మార్పు చెందుటకైన పని నీలో జరుగును. పాపమును గూర్చిన ఒప్పుకోలు పాపమును ఒప్పుకొన్నట్లు నిన్ను నడిపించి, తప్పుగా పొందిన వాటిని తిరిగి ఇచ్చివేయుటకు బలమునిచ్చి, సిలువలో నీ కొరకు వెల చెల్లించిన క్రీస్తును బయలుపరచుట పరిశుద్ధాత్ముని యొక్క పని అయి ఉన్నది. నీ పాపము శుద్ధీకరించబడినది. అప్పుడు ఆత్మ యొక్క ముద్ర నీ మీద వేయబడింది. అది చాలా స్పష్టమైన మరియు పొరపాటు లేని ముద్ర. ఇక్కడ పరిశుద్ధుడైన పౌలు ఎఫెసీలో ఉన్న విశ్వాసులను ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ మొదలైనవి నూతన హృదయంలోనికి అనుమతించుచు దేవుని ఆత్మను దుఃఖపరచకుడి అని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇవన్నీ ప్రార్థనను ఆటంకపరచగలవు. పరిశుద్ధాత్ముడు ప్రేమ అను ధనమును మన హృదయంలో పెట్టుటకు ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆయన పనిని మనం వ్యతిరేకించకూడదు. మనము మన బంధువులను కూడా ప్రేమించవలసి ఉన్నాము. వారు ఆత్మ ద్వారా జన్మించబడినట్లు మనం వారితో మృదువుగా మాట్లాడవలసి ఉన్నాము. మనం ఆత్మీయంగా ఉన్నతమైన వారమను భావమును వ్యక్తపరచకుండా మనం వారితో మాట్లాడవలసి ఉన్నాము. వారి జీవితాల్లో వారిని అణచివేయి గందరగోళ పరిస్థితులన్నింటినీ క్రమపరచగల ఒక ఉన్నతమైన మనస్సు ఉన్నదని వారు తెలుసుకోవాలి. వారి వ్యక్తిత్వంలోని అగమ్యమైన వాటిని ఛేదించుటకు వారికి అసాధ్యమని, అవియే వారి పతనమునకు మరియు ఓటమికి కారణమని వారు తెలుసుకోవాలి. దేవుడే వాటిని సరిచేయగలడు. ఆయన తన జీవమును వారిలో పెట్టగలడు. క్రైస్తవ జీవితము దేవుని వాక్యమునకు పూర్తి విధేయత చూపుటయే. శరీరం ఎల్లప్పుడూ ఒక ఆటంకంగా ఉంటుంది. ఇంతవరకు లోకపు ఆత్మ దాని మీద స్వారీ చేస్తూ ఉన్నది. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు స్వాధీనపరుచుకున్నప్పుడు క్రొత్తగా స్వారీ చేయువాన్ని పడద్రోయుటకు అది ప్రయత్నిస్తూ పాత జీవితంలోనికి లాగడానికి ప్రయత్నిస్తుంది. నూతన యజమాని అయిన క్రీస్తు ఎల్లప్పుడూ తండ్రి చిత్తమునకు విధేయుడయ్యాడు. అంతం వరకు పాపుల కొరకు శిలువ మీద మరణించే వరకు ఆయన విధేయుడయ్యాడు. మన జీవితాల్లో దేవుని వాక్యమునకు బలమైన విధేయత ఉండాలి. అక్కడ స్వార్థ జీవితమునకు స్పష్టమైన మరణం ఉండాలి. ప్రార్థనా వాతావరణంలో మాత్రమే ఇవన్నీ సాధ్యం. అటువంటి హృదయము బోధించుటకు అనుకూలమైన హృదయం. నీవు దానికి అలవాటు పడిపోతావు. నీవెక్కడికి వెళ్ళినను నీ ఉనికి గుర్తించబడును. ఆయన ఎక్కడికి వెళ్ళినను దయ్యం పట్టిన ప్రజలు కేకలు వేస్తూ చీకటి శక్తులు చెదరగొట్టబోట మరియు విమర్శించువారు అభ్యంతరపరచుట యేసు ఎరిగి ఉన్నాడు. విమర్శించువారు ఎల్లప్పుడూ ఉంటారు. వారు లేకుండా నీవు ఉండరాదు. ఎందుకు అని కారణం ఆలోచించటం మన పని కాదు. మన పని దేవుని పని చేయుట, దేవుని కొరకు మరణించుటకు కూడా సిద్ధముగా ఉండుట మాత్రమే. ఇతరులతో మన సంభాషణ మనలను ఆత్మలో దిగజారునట్లు చేయకూడదు. నీ ముందున్న పొలము చాలా విశాలమైంది. నీవు తాత్సారం చేయకూడదు, లేక మార్గము నుండి బయటకు వెళ్ళకూడదు. ఒక వైద్యుడు 100 మంది రోగుల బాధ్యతను కలిగి ఉన్నప్పుడు రాజకీయాలు మాట్లాడడానికి ఆగడు. చివరి రోగిని చూచు వరకు అతడు తన పనిని కొనసాగిస్తాడు. దేవుని మనసులో చాలామంది ఆత్మీయ రోగులు నీ కొరకు ఉన్నారు. నీ జీవితమును నీవు ముగించక ముందు నీవు వారి ఆత్మీయ విషయములను చూడవలసి ఉన్నావు. ఒక ప్రార్థనాపరుడైన మనిషికి అద్భుతములు అరుదైన విషయాలు కావు, అవి తరచుగా సంభవించినవి అని సుందర్ సింగ్ చెప్తా ఉంటారు. మన ప్రార్థనలు మానసిక స్థాయి దాటి ఆత్మీయ భాగాల్లోనికి వెళ్ళవలసి ఉన్నవి. పరిశుద్ధాత్ముడు నిన్ను ఆత్మీయ లోతుల్లోనికి తీసుకుని వెళ్ళును. నీవు మార్పు చెందినప్పుడు ఒక నూతన లోకంలోనికి నీవు వచ్చావని, అది దేవుని ఐశ్వర్యమును కలిగి ఉంటకు ప్రారంభమని నీవు ఎరిగి ఉండాలి. అదెంతో విశాలమైంది. నీవు దాన్ని అంతటినీ చూడలేవు. నీ ప్రార్థనాత్మ నీవు తప్పక కాపాడుకోవాలి. నీ ఆత్మీయ జీవితమునకు హాని జరుగుట నీవు అనుమతించరాదు. కానీ ఏ విధముగానైనా దాన్ని కొనసాగించాలి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి.